ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం. మధురం నీ చరితం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊడ్చితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము, మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. కవిత జాతకంలో ఏదైనా దోషం ఉందా మావయ్య? అవునమ్మా. రావూరి నరసింహనాయుడు యమునా దంపతుల జాతకాల్ని బట్టి చూస్తే వాళ్ల సంతానం 2 కొడుకులు 1 కూతురు అయి ఉండాలి. నాయుడు దంపతుల ఏకైక కుమార్తె సిరి సంపదల్ని గిరిగీసుకు పుట్టిన అదృష్టవంతురాలై ఉండాలి. తన మనసుకి నచ్చిన భర్తతో సంతోషంగా సుఖంగా కాపురం చేస్తూ ఉండుండాలి. కానీ కవిత జాతకం అలా లేదు, జీవితము అలా లేదు. యమున కాదని ఎంత వాదించినా కవితకి మేనమామ ఉండి తీరాలి. అది వేలు విడిచిన మేనమామ కాదు, స్వయానా తల్లికి తోడబుట్టిన వాడై ఉండాలి. అంటే యమునమ్మ చెప్పింది తప్పంటారా? ఆమె చెప్పింది తప్పో లేక కవిత జాతకంలో తప్పు దొల్లిందో నేను చెప్పలేను గాని నా లెక్క మాత్రం తప్పు కాదు, కావడానికి వీల్లేదు. జాతకరీత్యా కవిత వల్ల కవిత మేనమామకి ప్రాణగండ ఉంది. అంతేకాదు, కవిత వల్ల కవిత కన్నతల్లి చనిపోవడం గాని, కవిత కన్నతల్లి వల్ల కవిత చనిపోవడం గాని జరగాలి, జరిగి తీరుతుంది. ఈ నిజం యమునకి చెప్పడానికి మనసొప్పక మౌనం పాటించానమ్మా. ఈ నిజాన్ని చెప్పి ఆమెని మనోవేదనకు గురి చేయడం ఇష్టం లేక 1 వారం రోజులు గడువు కోరాను. నువ్వు కూడా తొందరపడద్దమ్మా. ఏమే, మా ఇంటికొచ్చి నా ముందు కాలు మీద కాలేసుకుని కూర్చుంటావా? ఎవత్తివే నువ్వు? చెప్పాలా? చెప్పా పెట్టకుండా లోపలికి తగలడమే కాకుండా చెప్పాలా నీ ఎదురు చెప్తావేమిటే? నేనెవరో తెలిస్తే నువ్వు టపా కట్టేస్తావు. ఏమిటి? నేను టపా కట్టేస్తానా? కట్టించి చూద్దాం. నేనెవరో నీకు తెలియకపోయినా ఈ ఇంట్లో జనాభా జాతకాలు మొత్తం నాకు తెలుసు. నోర్మొయ్, ముందు నువ్వెవరివో చెప్తావా లేదా? నీ పెద్ద మనవడు జయకృష్ణకి పెద్ద భార్యని. ఏ ముసల్దానా, ఫ్లాష్ న్యూస్ కే షాక్ అయిపోయావేమిటి? ఏమిటేమిటి? నువ్వు మా జయకృష్ణకి పెద్ద భార్యవా? యా,
సీతను పెళ్లాడకముందే నీ ముద్దుల పెద్ద మనవడు నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. 3 రాత్రులేంటి 33 రాత్రులు నాతో గడిపాడు. సమయం చూసి అందరి సమక్షంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి నొట్టేట ముంచాడు. కట్టు కథలు చెప్పకు. మా జయకృష్ణ మోజుపడే అంత అందం నీలో ఎక్కడుందే? బొంగరం లాంటి కళ్ళు తప్పించి నీలో ఏముందే? నీ మనవడి కళ్ళతో చూస్తే నా అందమేమిటో తెలుస్తుంది. ఏంటే తెలిసేది? తెలగపిండి. డబ్బున్న పిల్లోడు కదా అని తాడు బొంగరం లేని ప్రతి ఆడది పెళ్ళాం అంటూ వస్తే ఊరుకుంటావనుకున్నావా? మర్యాదగా ముందు బయట నడు. నడుస్తాను గాని నా సవితిని పిల్లవే ముసలి నక్క. ముసలి నక్క అంటావా నిన్ను? అయ్యో అయ్యో, ఇంత దారుణం ఎక్కడైనా ఉందా? వసే సీత, త్వరగా రావే. సీత, మా సీత వచ్చిందంటే నీ చొక్కా ఇప్పి తన్ని తరిమేస్తది. హలో సవితి, హౌ ఆర్ యు? పెళ్ళయ్యాక కాస్త ఒళ్ళు చేసినట్టున్నావే. ఇక్కడికి ఎందుకొచ్చావు? నీ మొగుడుతో కాపురం చేయడానికి. ఏయ్, ఏమన్నావే? నా మనవడితో కాపురం చేయడానికి వచ్చావా? అసలు నిన్ను ఇంట్లో అడుగు పెట్టనివ్వడమే తప్పు. ఒరే మనీ, కార్లో నా పెట్రోల్ తీసుకురారా. దీన్ని సజీవ దహనం చేసి పారా. ఇదిగో సీత, నువ్వు అడ్డు రాకు. ఈ శంకిని జాతిది నన్ను ఎన్ని మాట్లాడిందో నీకేం తెలుసు? ఇది ఎవరిల్లో తెలుసుకోకుండా తెగ నీలుగుతుంది. ఒరే మనీ, పెట్రోల్ త్వరగా తీసుకురారా. బామ్మా, కాసేపు నువ్వే మాట్లాడుకో. ఈవిడ గారి సంగతి నేను చూసుకుంటాను. అది కాదే. ఊరుకో బామ్మా. సరే, ఊరుకుంటాను. ముందు ఈ శంకిని దాన్ని బట్టలు ఊడదీసి బయట తరుము. కానీ జానకి, వెళ్ళు. వెళ్ళడానికి రాలేదు. నీ మొగుడు సంగతి తేల్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఏమిటి అర్థం చేసుకునేది? నీ పెళ్లికి ముందే నాకు నీ మొగుడికి లింక్ ఉందని నీకు తెలుసు. నాతో సంసారం చేశాడని తెలుసు కూడా జయకృష్ణని నువ్వెలా కట్టుకున్నావే? ఎంగిలి కొట్టుకి ఎలా ఆశపడ్డావే? నీ కక్కుర్తి బుద్ధి పాడుగాను. అసలు నువ్వు వాడదానివేనా? చెప్పవే సవితి, నా వాడే నీకు కావాల్సొచ్చాడా? నీ మెళ్ళో 3 ముళ్ళు వేసినంత మాత్రాన జయకృష్ణ నీ సొంతమైపోయాడా? జానకి, ఆవేశపడుకో. జరిగిందేదో జరిగింది. ఇప్పుడు నీకేం కావాలి? నీ మొగుడు కావాలి. జయకృష్ణ నాకు కావాలి. ఇస్తావా? ఏమిటే ఇచ్చేది? కొత్తిమీర కట్ట. కట్టుకున్న మొగుణ్ణి నీకివ్వాలా? వసేయ్, ఇంకా ఊరుకుంటే లాభం లేదు. ఇప్పుడు చూడు, ఆడపాల ధర్మారావు అత్తగారంటే ఏమిటో చూపిస్తాను. తాడా నిన్ను చంపేస్తాను. చావుకు సిద్ధమైన దానివని వదిలేస్తున్నాను. అయినా మా సౌతుల విషయంలో నువ్వెవతివే కలగ చేసుకోవడానికి? ఇదిగో సవితి, ఓ కండిషన్ మీదైతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నీ మొగుడు నాతో కాపురం చెయ్యాలి. ఇదిగో సవితి, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. నేను చెప్పినట్టు చేస్తే నీకు నాకు మనిద్దరి జాయింట్ మొగుడికి ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిది. కాదంటే మాత్రం ఈ జానకి కీ పవర్ ఏమిటో చూపిస్తాను. మైండ్ ఇట్. ఏ ముసల్దక్క, వస్తాను. తుఫాన్ వచ్చి వెలిసినట్టయింది. అసలు ఇది కళ నిజమా? ఇలాంటి దారుణం నా జీవితంలో ఏనాడో చూడలేదమ్మా. 25 ఏళ్ల నాటి బలరాం కన్నా భయంకరంగా కనిపిస్తుంది బొంగరం కళ్ళది. లాభం లేదు, ఊరుకొని లాభం లేదు. శాంతి రాగానే ఇప్పుడు జరిగిందంతా చెప్పి దీనికి సంగతి ఏమిటో తేల్చే వరకు నేను నిద్రపోను. బామ్మ, అత్తయ్య గారికి ఇప్పుడు జరిగిన సంగతి తెలియకూడదు. ఏ? మావయ్య దూరం అవడంతో ఇప్పటికీ అత్తయ్య ఎంతో కృంగిపోయి ఉన్నారో. ఇప్పుడు ఈ విషయం చెప్పి ఇంకా బాధ పెట్టద్దు. నా సమస్య అత్తయ్యకి సమస్య కాకూడదు. సీత, నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది.
సార్ ఈ అడ్రస్ అని మీరు ఒక మార్క్ చూస్తే. ఇవన్నీ పెండింగ్లో ఉన్న ఆర్డర్ సార్. అవును సార్, ఇవన్నీ పెండింగ్లో ఉన్న అడ్రస్సే సార్. తొందరగా స్టాక్ పంపించి చెక్ రిసీవ్ చేసుకోండి, డిలే చేయొద్దు. అలాగే సార్. మరి వీళ్ళది ఇది కూడా పెండింగే సార్. పేమెంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టాక్ పంపిస్తామని చెప్పండి. అలాగే సార్. వదినా నువ్వా? ఏంటిలా వచ్చావు? నీతో కొంచెం పనుండొచ్చాను. అదేదో ఇంటి దగ్గరే చెప్పొచ్చు కదా వదినా, పని కట్టుకుని ఇంత దూరం రావాలా? ఇంటి దగ్గర మాట్లాడే విషయం కాదు, నీతో పర్సనల్గా మాట్లాడాలి. కొంచెం అలా వస్తావా? చెప్పు వదినా. బాలాజీ, అందరం తప్పులు చేస్తాం, ఆ తర్వాత తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటాం. కానీ మీ పెద్దన్నయ్య ఎప్పుడో చేసిన ఒక చిన్న తప్పు ఇవాళ నా కాపురానికి ముప్పు తెచ్చేట్టు తయారైంది. నీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ పెళ్లికి ముందే మీ పెద్దన్నయ్య జానకి అనే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నారు. వ్యభిచారం, మాదక ద్రవ్యాల కేసులో జానకి అరెస్ట్ అయింది. శిక్ష పూర్తి కాగానే విడుదలైంది. ఇప్పుడు ఆ జానకి మీ పెద్దన్నయ్యని మా నాన్నని కలిసి గొడవ చేసిందట. తనకు చేసిన అన్యాయానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటానంటూ సవాల్ చేసిందట. అంతటితో ఊరుకోకుండా సరాసరి మన ఇంటికే వచ్చి నానా గొడవ చేసింది. బామ ఎదురుగాని నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. ఆహా, అంతవరకు వచ్చిందా దాని వ్యవహారం? తప్పు మన దగ్గర ఉంచుకొని దాన్ని అనుకుని ఏ లాభం? దాని వరుస చూస్తుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఆశిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. ఎంతో కొంత ఇచ్చి దాని పీడ వదిలించుకోవాలి. దానికి నువ్వే పూనుకోవాలి. అందుకే నీ దగ్గరకు వచ్చాను. దానికి కనీసం 10 లక్షలైనా ఇవ్వాలి. ఏదో విధంగా ఆ డబ్బు సర్దుబాటు చేసి దాన్ని వదిలించుకోవాలి. చిన్నవాడివైనా చేతులు పట్టుకొని బ్రతమాలుకుంటున్నాను. నా కాపురం నువ్వే నిలబెట్టాలి బాలాజీ. దీనికోసం నా చేతులు పట్టుకోవడం దేనికి వదినా? అమ్మకు చెప్తే తనే చూసుకునేదిగా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం అత్తయ్యకి తెలియకూడదని నీ సహాయం కోరి వచ్చాను. మావయ్య లేకపోవడంతో అత్తయ్య 1,00,000 సమస్యలతో ఉన్నారు. ఆవిడకిది అదనపు సమస్య కాకూడదు. నామూలంగా ఆవిడ బాధపడకూడదు. అందుకని నువ్వే పూనుకోవాలి. ఆ ఇచ్చేదేదో పెద్దన్నయ్య చేత ఇప్పించొచ్చు కదా అని ఆలోచిస్తున్నావా? మా వారి చేత ఇప్పిస్తే వాళ్ళ రిలేషన్ కట్ అవ్వదు సరికదా, మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇలాంటి పనులు ఆ పిసినారి వినోద్ చేయలేడు. మావయ్య తర్వాత మన ఇంట్లో అంతటి బాధ్యత సమర్థత ఉన్న నువ్వే నా సమస్య పరిష్కరించాలి. సార్, ఇంటి నుండి మేడం గారు ఫోన్ చేశారు, లైన్లో ఉన్నారు. నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను, తర్వాత నేనే ఫోన్ చేస్తాను చెప్పు. సరే సార్. ఏమంటావు బాలాజీ? పరిస్థితి ఇంతవరకు వచ్చాక ఎవరో ఒకరు పూనుకోవాలి కదా. నువ్వు ఇంతగా అడిగాక ఎలా కాదంటాను? ఆ జానకి కోరినంత డబ్బిచ్చి దాని పీడ నేను వదిలిస్తాను. నువ్వు ధైర్యంగా వెళ్ళొదినా. థ్యాంక్స్ బాలాజీ, వెళ్ళొస్తాను. అనిత, నా లుంగి ఎక్కడా? స్నానానికి వేడినీళ్ళు పెట్టావా? నా ఒళ్ళంతా మంటలతో మండిపోతుంటే మీకు వేడి నీళ్ళు కావాల్సి వచ్చాయా? నీ చేతలు మాటలు నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఎందుకు ఇలా ఉన్నావు? నువ్వు చేసిన దానికి ఇంకెలా ఉండమంటావు? నేనేం చేశానే? ఆహా, పెళ్ళం ఫోన్ చేస్తే మాట్లాడడానికి కూడా వీల్లేనంత బిజీగా ఉన్నావా? ఆఫీస్లో బిజీగా ఉండక గోళ్లు కొరుక్కుంటూ ఖాళీగా కూర్చోమంటావా? ప్యాకింగ్, లోడింగ్. సీక్రెట్ గా సీతతో టాకింగ్. అది కూడా నీ బిజీలో ఒక భాగం అనుకుంటాను. అసలు సీత ఆఫీస్కి ఎందుకు వచ్చింది? పిఏ మోసాడా? పిఏ కాకపోతే మరొకడు. సీత ఆఫీస్కి వచ్చిందా లేదా? సే ఎస్ ఆర్ నో. వచ్చింది. ఎందుకు వచ్చింది? అది అది ఏమిటి అది ఇది? నీతో ఏదైనా మాట్లాడదలిస్తే ఇంట్లో మాట్లాడొచ్చుగా. పని కట్టుకుని ఆఫీస్కి వచ్చి పక్కకి తీసుకెళ్లి గుసగుసలాడాల్సిన అవసరం దానికే వచ్చింది. ఏదో పని మీద మా ఆఫీస్ వైపు వచ్చిందట. ఎలాగూ వచ్చాం కదా అని నన్ను చూసి వెళ్దామని వచ్చింది. అబద్ధం ఆడితే అతికినట్లుండాలి. మనిద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండకూడదని పెళ్లికి ముందే చెప్పానా లేదా? చెప్పావు. మరి నువ్వు చేస్తుందేమిటి? నిజం చెప్పకుండా వంకర సమాధానం చెప్తావేంటి? ఏంటా దొంగ చూపు? సీత ఆఫీస్కి ఎందుకు వచ్చిందో నాకు తెలియాలి. నువ్వు చెప్తావా? సీతను అడిగి తెలుసుకోమంటావా? అనిత, చెప్తాను. చెప్పు.
పెళ్లికి ముందే మా పెద్దన్నయ్యకి జానకి అనే అమ్మాయితో సంబంధం ఉందట. పెళ్లి కూడా చేసుకుంటా అన్నట్ట. ఇప్పుడు ఆ విషయం గురించి జానకి మా పెద్దన్నయ్య నిలదీస్తూ పెద్ద గొడవ పెట్టుకుంది. మనింటికే వచ్చి సీతకు వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఆ సంగతి వదిన నాతో చెప్పుకొని కంటతడి పెట్టుకుంది. 10 లక్షలు జానకి ఇచ్చి సెటిల్ చేసి తన కాపురం నిలబెట్టమని నా చేతులు పట్టుకొని బతిమాలింది. సహాయం చేస్తానని నువ్వు కమిట్ అయ్యావా? సీత పరాయిదేం కాదు కదా, కమిట్ అయ్యాను. ఎందుకు కమిట్ అయ్యో? ఎవరిని అడిగి కమిట్ అయ్యావు? 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అప్పో సప్పో చేసైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. బయలుదేరారండి పెద్ద సిబి చక్రవర్తి. ఆ సెటిల్మెంట్ ఏదో మీ పెద్ద నీ చేత చేయించొచ్చుగా. మొగుడుతో చేయించాల్సిన పని నీ చేత చేయించడం ఏమిటి? మా పెద్దనే చేతి ఇప్పిస్తే సెటిల్మెంట్ అవదు, సెంటిమెంట్ అయి కూర్చుంటుందని భయపడి మా వదిన నాకు ఈ బాధ్యత అప్పగించింది. ఆహా, అంటే డబ్బిచ్చి ఆ జానికి వల్ల నువ్వు ఇరుక్కోవాలనా? నేనంత వీక్ మైండెడ్ని కాను. అబ్బో, నీ సంగతి నాకు తెలీదా? స్తంభానికి చీరగట్టిన లొట్టలేసే రకాలు మీ ముగ్గురు అన్నదమ్ములు. ఆవిడ గారి కాపురం బాగుపడటానికి నా కాపురం చెడగొట్టాలని చూస్తుంది ఆ మహాతల్లి. సీతది మామూలు బ్రెయిన్ కాదు, పెద్ద లిటిగెంట్ బ్రెయిన్. ఇదిగో, నువ్వు ఎవరికి ఏ సాయం చేయక్కర్లేదు, ఎవరి కాపురాలు బాగు చేయనక్కర్లేదు. నీ పనేదో సరిగ్గా చూసుకో. ఇది ఎవరి ప్రాబ్లమో కాదు, మన ఇంటి ప్రాబ్లం. మనలో ఎవరో ఒకరు పూనుకోవాలి కదా. పూనుకోవడానికి నువ్వు ఒక్కడవే దొరికావా? ఈ ఇంట్లో నిన్ను తప్పించి పూనుకునే మగాళ్లే లేరా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. రాను రాను నువ్వు మాలినిలా తయారవుతున్నావు. మీ మగాళ్ల విషయంలో మాల్నిలాగే ఉండాలి. మాల్నే కరెక్టు. నువ్వు సేతికి హెల్ప్ చేయడానికి వీల్లేదు. అనిత, మంచో చెడో మాటిచ్చాను, దాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఈ ఒక్కసారికి నువ్వేం గొడవ చేయకు. గొడవ చేస్తాను. నా కోసం అనిత, ప్లీజ్. నీకోసం లేదు, నాకోసం లేదు. నా మాట కాదని సేతికిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించావో నీకు నాకు రామ్ రామ్. అనిత, ప్లీజ్. బాలాజీ కోసం ఆఫీస్కి వెళ్ళావంట? ఆ సంగతి మీకెలా తెలుసు? అనేది నాకు ఫోన్ చేసి నా ముగ్గును కలవటానికి నీ పెళ్ళం ఆఫీస్కి వెళ్ళిందని చెప్పింది. ఎందుకు వెళ్ళావు? మీ జానకి మిమ్మల్ని బెదిరించినట్టే ఇంటికొచ్చి నన్ను కూడా బెదిరించింది. దానికి బాలాజీ దగ్గరికి వెళ్ళడం దేనికి? నాకు ఫోన్ చేయొచ్చుగా. సమస్యను మీరే పరిష్కరించుకుంటే జానకి నా దాకా ఎందుకొస్తుంది? ఇంతకీ బాలాజీతో ఏం మాట్లాడావు? జానకి అడిగినంతా ఇచ్చి అడ్డు తొలగించమని మీ తమ్ముడిని అడిగాను. నాన్సెన్స్. మా తమ్ముడిని అడగడం ఏంటి? వాడు ఏం చేస్తాడని? నా విషయం మా తమ్ముడితో చెప్తావు? నాకెంత చిన్నతనం. వాడికి నేను లోకువైనట్టేగా. చిన్నతనం లోకువా? మన పెళ్లికి ముందే జానకితో మీరు తిరగడం చిన్నతనం కాదా? పెళ్లి చేసుకుంటానని జానకిని నమ్మించి చేసుకోకపోవడం లోకువ కాదా? వర్కింగ్ అవర్స్ లో జానకి మీ ఆఫీస్కొచ్చి మిమ్మల్ని నిలదీయడం మీకు చిన్నతనం అనిపించలేదా? తనకు న్యాయం జరగని పక్షంలో తగిన ప్రతీకారం తీర్చుకుంటానని వార్నింగ్ ఇచ్చినప్పుడు మీకు లోకు అనిపించలేదా? మీరు మగమహారాజులు, మీకు చిన్నతనం ఏముందండి? మీరు లోకువడం ఏంటి? మీ వల్ల నాకు చిన్నతనం. కేవలం మీ వల్లే నేను దానికి లోకువయ్యాను. మీ మాజీ ప్రియురాలు నన్ను సవతి అని బామ్మ ముందు మా అమ్మ ముందు నన్ను పట్టుకొని తన ఇష్టం వచ్చినట్టు బాగుతూ చెయ్యని నేరానికి నన్ను ముద్దాయిని చేసింది. అది నాకు చిన్నతనం కదా, అవమానం కదా? నా సంగతి వదిలేయండి. అది మన ఇంటికి వచ్చినప్పుడు మావయ్య గారు ఉండుంటే ఆయనకి ఎంత చిన్నతనమో ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకని నీ బాధ అంతా బాలాజీతో మొరబెట్టుకుంటావా? మొరపెట్టుకోక ఏం చేయమంటారు? మీ వల్ల ఏమీ కాదని తెలిసాక సమర్థులైన వారిని సహాయం అర్థించడంలో తప్పే ఉంది. ముమ్మాటికి తప్పే. అది ఆ అహంభావమే, ఆ పురుషాహంకారమే వద్దనేది. జానకి సంగతి నువ్వేం పట్టించుకోకు, నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది? లోగడ మీరు చూసుకోవడం వల్లే ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాం. దాన్ని ఎలా అడ్డు కలిగించాలో నేను చూసుకుంటాను, మీరు మాత్రం అడ్డు రాకండి. అంటే నన్ను అంత చేతకాని వెదవలా జమగట్టావన్నమాట. మిమ్మల్ని అవమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్టే. ఆ మధ్య మావయ్య గారు మిమ్మల్ని మెత్తగా మందలిస్తుంటే నేను ఊరుకున్నానా? తప్పు మీదని తెలిసి కూడా మావయ్య గారిని ఎదిరించి మిమ్మల్ని సమర్థించుకొచ్చానా లేదా? మీ అవసరానికి మీరు ఎన్నో చేయరాని తప్పులు చేశారు. మీ భారీగా వాటిని సర్దిద్దాల్సిన బాధ్యత నాకుంది. ఈ సీత సత్తా ఏమిటో జానకి తెలుసుకునేలా చేస్తాను.